రేవంత్ రెడ్డి గారేమో పొట్టోడట, నేనేమో బక్కొండి గుడ్డు అనట. గుడ్డే నాకు పొచ్చేది, నేను ఒక్కడిది కదా, అందరు చూస్తుంది కదా. తీస్తా టీఆర్ఎస్లో గ్లామర్ సంగతి తీస్తా. నీ గ్లామర్ ఎట్లుందో, నువ్వు డ్రగ్స్ వాడుతున్న విషయం అందరు తెలుసు. ప్రభుత్వం నడిపిడ్డానికి ఫస్ట్ రక్త పరీక్షలు మీకే చేస్తా. మీకు పొచ్చెట్లుందో, నీకు ముక్కెట్లుందో, నీ అందం ఎట్లుందో అందరు తెలుసు. అందాన్ని కాపాడుకోవడం కోసం డ్రగ్స్ తీసుకున్న విషయం వాస్తవం. చాలా మంది నాయకులు పేరు చెప్ప ప్రభుత్వం రాని చెప్తా నేను. ఉంటుందట 2 సంవత్సరం పాటు రక్త నమూనా తీస్తే బయటపడుతుందట. బలిషున్నావు, ఏం వ్యక్తున్నావు? బలిషుండి భాష మార్చుకో. నాకు గురువు కేసీఆరే, భాషలో గురువు కేసీఆర్ నాకు. అందుకే గురుదక్షిణగా భాష అప్పుడప్పుడు అప్పచెప్తా ఉంటాను నేను. నువ్వు ఎట్లా మాడితే అంటే రెండింతలు మాడతాను. నాకు ఇంకా మంచి భాష వస్తుంది. మీ అయ్యే కేసీఆర్ లెక్కనే మంచి భాష వస్తుంది నాకు. అట్లా మాట్లాడే అవకాశం లేదు. బరి తెగించి బలిపెక్కి వాడు వీడని మాట్లాడతారు. వాళ్ళేమో వాడు వీడని మాట్లాడితే తప్పులేదు. మేము కేసీఆర్ అంటే తప్పు. గారు గారని వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది. తెలంగాణ బతికి ఇట్లా అయిపోయింది ప్రజల పరిస్థితి. ఇటు పక్కన మొరుగుడలో పెట్టుకుంటాడు. మరి ఎవరు తెలంగాణ వచ్చాడు? ఒకడు అంటాడు హైదరాబాద్ ఉరికిస్తాడట. ఉరికి బిడ్డ ఉరికిద్దా, ఎప్పుడు వస్తే ఇప్పుడు అందరు వస్తారు, మా వాళ్ళు వస్తారు చెప్తాను.